కన్నప్ప సినిమాలో మన ప్రభాస్ గారి ఎంట్రన్స్లో వచ్చే రుద్ర థీమ్ విన్నారా? ఎలా అనిపించింది? ఈరోజు దాని అర్థం గురించి మాట్లాడేసుకుందాం రండి. జయతు జయతు రుద్రహో, అభయ విజయభద్రహో, అరుణ కిరణ నేత్రహో, గరళ కంఠ శరణుహో అని అంటున్నారు. ఓహో రుద్ర, నీకు జేము కలుగ్గాక. నా వెన్నంటే ఉండి నాకు ధైర్యాన్ని విజయాన్ని ఇచ్చే ఓ భద్రుడా, ఎర్రగా ధగధగమండే కిరణాలని ప్రసరించే నేత్రం కలవాడా. అంటే ఇక్కడ ఆయన మూడో కన్ను గురించి ప్రస్తావన అనమాట. విషాన్ని గొంతులో నిలుపుకున్న ఓ మహానుభావ నీవే శరణం అని అంటున్నారు. ఇక నెక్స్ట్ లైన్స్లో నీ అవతరణం ఓ రవికిరణం, నీ గమనం భయదహనం, నీ పాదం కదిలెను దశలను దిశలను ఆర్చును నీ నయనం అని అంటున్నారు. అంటే నువ్వు ఇలా దిగి రావడం ఎలా ఉంది అంటే ఆ సూర్యుడి వెలుగు నేరుగా నేల మీదకే దిగి వచ్చినట్టుంది. నువ్వు కదులుతుంటే భయం అనేది పోతుంది, దారులకి దిక్కులకి ప్రశాంతతను చేకూరుస్తుంది నీ చల్లని చూపు అని అంటున్నారనమాట. నెక్స్ట్ లైన్స్లో భుజబల నీ పదధూళి పులకితమైనది ఈ గాలి, గజబల నీ నిజకేళి గమకితమైనది ఝంఝాళి, దర్శనమిస్తివి స్వామి పరవశమైనది ఈ భూమి, దయగల శివలయ దూత భువిపై అడుగిడు అవధూత అని అంటున్నారనమాట. బలమైన భుజములు కలవాడా, నీ పాద ధూళి ఎగురుతుంటే అది తగిలి ఆనందంతో పొంగిపోతోంది గాలి. ఏనుగు వల్ల బలమైన వాడా, నీ నిజమైన ఆట ఏదైతే ఉందో అది చూస్తూ జంజామారుతమైన ఈ గాలి నీ చుట్టూ తిరిగి ఒక సౌందర్యవంతమైన శబ్దం చేస్తోంది. నిన్ను దర్శించి పరవశిస్తోంది ఈ భూమి అని అంటున్నారు. దయగల ఓ శివ, లయం అంటే డిస్ట్రక్షన్కి నీవే మూలం, ఈ భూమిపై అడుగుపెట్టిన ఓ అవధూత అని అంటున్నారనమాట. అవధూత అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటూ తన ఆత్మలోనే పరమాత్మని సాక్షాత్కారం చేసుకునే వ్యక్తిని అవధూత అంటారనమాట. చాలా చక్కగా రాశారు కదా సుద్దాల అశోక్ తేజ్ గారు. సినిమా చూసిన వాళ్ళైతే ఈ మీనింగ్ తెలుసుకున్నారు కాబట్టి అక్కడ విజువల్గా చూపించిన దానికి ఎంతవరకు మ్యాచ్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకున్నారా? అయితే లేట్ ఎందుకు, ఫాలో అయిపోండి వెండితెర వాకిట్లో.